భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య. భర్త ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి తనతో పాటు తన పిల్లలను వేధిస్తున్నాడని రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం అల్లమయ్య గుట్ట ప్రాంతంలో నివసించే ఇప్ప కాశీరాం రజని భార్యాభర్తలు. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు. కొద్ది రోజుల క్రితం భార్యాభర్తలు కలిసి మద్యం తాగారు. భార్య తన ముందే మద్యం తాగిందని మనసులో పెట్టుకున్న కాశీరాం అప్పటి నుంచి అతిగా మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేని రజని 20 రోజుల క్రితం భర్తపై ఎదురు తిరిగింది. చుట్టుపక్కల వారు వచ్చి గొడవ సద్దుమణిగించారు. అప్పటి నుంచి ప్రతిరోజు గొడవ పడుతూనే ఉన్నారు. బుధవారం కుటుంబ సభ్యులందరూ కలిసి వనభోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత రజని తన 2 కూతుర్లు, కుమారుడిని తన తల్లిగారింటికి పంపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీరాంను రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత రజని అయ్యప్పగుట్ట సమీపంలో ఉన్న తల్లిగారింటికి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వారు పోలీసులకి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలైన రజనీని గురువారం అరెస్టు చేశారు. తండ్రి హత్యకు గురి కావడం, తల్లి కటకటాల్లోకి వెళ్లడంతో ఆ 3 చిన్నారులు అనాథలుగా మారారు. కాశీరాం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.